నమస్తే, వెల్కమ్ టు శ్రీపవర్ న్యూస్. ముందుగా హెడ్లైన్స్. దేవాలయాలపై దాడులు పెరుగుతున్నాయన్న స్వామీజీలు, పీఠాధిపతులు. లక్షలాదిగా తరలి వచ్చిన హిందూ బంధువులు. సామాన్య ప్రజలకు ఉచితంగా వైద్యం అందించడమే కూటమి ప్రభుత్వం ధ్యేయమన్న ఎంపీ కేశినేని శివనాథ్. మోడీ పర్యటనపై విశాఖలో మంత్రి నారా లోకేష్ సమీక్ష. గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో అక్రమాలపై ప్రస్తుతం విచారణ జరుగుతుందని వ్యాఖ్య. దేవాలయాలపై దాడులు పెరిగాయని విశ్వ హిందూ పరిషత్ నాయకులు పలువురు స్వామీజీలు ఆరోపించారు. దేవాలయాలకు స్వయం ప్రతిపత్తి కావాలని చెప్పారు. ఆలయాల్లో అన్యమతస్తులు పెరిగారని ఆరోపించారు. గన్నవరం కేసరపల్లి లైలా గ్రౌండ్స్ ప్రాంగణంలో హైందవ శంకరావ సభ జరిగింది. ఈ సభలో విహెచ్పి జాతీయ ప్రతినిధులు, బీజేపీ నేతలు, మఠాధిపతులు, పీఠాధిపతులు, స్వామీజీలు పాల్గొన్నారు. హిందూ ధర్మం సంప్రదాయాలను కాపాడాలని చెప్పారు. దేవాలయాలకు రక్షణ కల్పించాలని పేర్కొన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గ కేసరపల్లిలో హైందవ శంకరావ సభ నిర్వహించారు. ఈ సభకు లక్షల మంది ప్రజలు భారీగా తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రముఖులు, స్వామీజీలు, పీఠాధిపతులు మాట్లాడుతూ 1987లో చేసిన దేవాదాయ ధర్మాదాయ చట్టం మన ఆలయాల పాలిట శాపంగా మారిందని మాజీ సీఎస్ ఎల్వి సుబ్రహ్మణ్యం ఆరోపించారు. మన ఆలయాల వ్యవస్థను నిర్వీర్యం చేసిందన్నారు. దేవాదాయ ధర్మాదాయ చట్టాన్ని తెచ్చి అర్చకుల హక్కులను కాలరాశారని మండిపడ్డారు. 1987లో తెచ్చిన చట్టం మన ఆలయాల ధ్వంసానికి కారణమైందని ఎల్వి సుబ్రహ్మణ్యం అన్నారు. ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్లు 1817లో ఆలయాలను తమ స్వాధీనంలోకి తీసుకున్నారని విహెచ్పి జాతీయ అధ్యక్షులు అలోక్ కుమార్ అన్నారు. హిందూ సమాజాన్ని విచ్ఛిన్నం చేయడానికి ఆలయాలను స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ఆనాటి నుండి నేటి వరకు ప్రభుత్వాలే ఆలయాలపై పెత్తనం చేస్తున్నాయని అన్నారు. దేశవ్యాప్తంగా ఆలయాలకు చెందిన లక్షల ఎకరాలను అన్యాక్రాంతం చేస్తారన్నారు. ఎవరికి లేని ఆంక్షలు, నిబంధనలు ఆలయాలపైనే ఉన్నాయని అన్నారు. ప్రభుత్వాలు పెత్తనం చేస్తూ కొన్ని చోట్ల అన్యమతస్థులకు నిర్వహణ బాధ్యతలు ఇచ్చారని చెప్పారు. అలాంటి వారు ఆలయాల పవిత్రత, హిందూ ధర్మ పరిరక్షణను ఏం పట్టించుకుంటారని ప్రశ్నించారు. కోట్లాది మంది కొలిచే తిరుమల వెంకన్న ఆలయాన్ని రాజకీయాలకు వినియోగించారని ఆరోపించారు. ఆలయాల పవిత్రత దెబ్బతినేలా కొంతమంది వ్యవహరించారని అన్నారు. ఆలయాల్లో ఆచార వ్యవహారాలను మంటగొలిపారని మండిపడ్డారు. పాలక మండల పేర్లతో రాజకీయ పునరావాసం కేంద్రాలుగా మార్చారని ఆరోపించారు. ఆలయాలకు వచ్చే ఆదాయాలను ఇష్టం వచ్చినట్లుగా మళ్లించారని చెప్పారు. తిరుమలకు భక్తులు ఇచ్చే కానుకలను కూడా పక్కదారి పట్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్లుగా ఇలా హిందూ ధర్మానికి అన్యాయం జరుగుతుందని వాపోయారు. ఆలయాలను పరిరక్షించకుండా ఆదాయ మార్గాలుగా మార్చుకున్నారని చెప్పారు. ఎన్నో ఏళ్లుగా ఆలయాలకు అన్యాయం జరుగుతూనే ఉందని అన్నారు. ఇక అందరం కలిసికట్టుగా ఉద్యమించి ఆలయాలకు స్వయం ప్రతిపత్తి కల్పించాలని అలోక్ కుమార్ పేర్కొన్నారు. Vishwa Hindu Parishad has always been arranging such meets, and the main purpose of that is to protect Hindu dharma. Now, especially for in this conference, we see that protection of the temple is the main central point here. People that are offering the offerings in the temples, they are all Hindus by faith, and that money should be spent only for Hindu cause. That should be not spent for any other purpose. But the governments are not doing that, and therefore Hindu money for Hindu cause, that's the central point. Along with that, again we see that we people also so many times don't manage the temples well. So how to manage the temples well, how to make them fair centers of faith, how to keep them clean, how to follow a tradition of worship, and how to make the temple a supportive center for the society. That can be done through service only. All these things are taken into consideration, and people are giving their thoughts. Sir, Deputy CM Pawan Kalyan has also declared about the Sanatan Dharma. What is your opinion on this? Andhra Deputy CM Pawan Kalyan is there. He is supporting Sanatana Dharma. So he should, because Sanatan Dharma is for all. It is not, Sanatana Dharma is not a religion. It is really speaking a great tradition, and the tradition is to protect the balance between amongst the person, society, nature and Paramatma. And therefore, if the balance is kept, then
whole humanity shall be in good condition. They can experience the joy of life. Since we have imbalanced everything, that is the cause. And therefore, protecting Sanatan Dharma is not protecting one faith, it is protecting the laws of nature that balance the whole universe. ఇది హైందవ శంఖారావం. ఇది ప్రభుత్వానికి ఒక సూచన. ఏమనంటే హిందూ సమాజం దేవాలయాల యొక్క వాటి నిర్వహణ చేయడానికి సిద్ధంగా తయారైంది. ఆ ప్రయత్నానికి ప్రభుత్వం కూడా పూనుకోవాలని చెప్పి నేను కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. దేవాలయాల్లో ప్రభుత్వాన్ని అనవసరంగా జోక్యం చేసుకుని తమ విలువైన కాలాన్ని ఈ రకంగా ఖర్చు పెట్టకుండా, ఈరోజు మనం చూసాం ఆచార్యులు అనేక మంది వచ్చారు. వారికి నిర్వహణ అందిస్తే తప్పకుండా ఈ దేవాలయాలు బాగా జరుగుతాయి. ఒకవేళ ఎక్కడైనా పద్ధతి ప్రకారంగా జరగనప్పుడు ప్రభుత్వం అప్పుడు జోక్యం చేసుకోవచ్చు, మార్గంలో పెట్టవచ్చు. ఆ విధంగా స్వీకరించవలసిందిగా నేను కోరుతూ సెలవు తీసుకుంటాను. If you allow the lands of the temples to be with the temples, there need not be any conversions. You are making the temples paupers. And then how can you stop the conversions? Avoid discrimination in the temples and see the temple properties should be again back to the temples. And then temples become rich. Temples will be able to support the society. Then no need of conversions. So the bureaucratic involvement in the temple administration and managing the properties should be stopped. సామాన్య ప్రజలకు ఉచితంగా వైద్యం అందజేయటమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేశవ్ శివనాథ్ వెల్లడించారు. అందులో భాగంగా ఉచిత మెడికల్ క్యాంపులను నిర్వహిస్తున్నామని తెలిపారు. వెరికోస్ వెయిన్స్ సమస్యతో ప్రజలు ఎక్కువగా ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. కేశినేని ఫౌండేషన్ ఆధ్వర్యంలో వంచంలోని కేబిఎన్ కళాశాలలో ఉచిత మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. ఈ మెడికల్ క్యాంపును ఎంపీ కేశినేని శివనాథ్, ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రారంభించారు. వాస్కులర్ ఇంటర్నేషనల్ రేడియాలజిస్ట్, ఎండో వాస్కులర్ సర్జన్ డాక్టర్ సంపత్ వాదిత్య, జనరల్ ఫిజిషియన్, డయాబెటాలజిస్ట్ డాక్టర్ సువర్ణ కుమారిల సారథ్యంలో కిడ్నీ, గుండె, క్యాన్సర్, కంటి వ్యాధులకు పరీక్షలు నిర్వహించి ఉచితంగా మందులు పంపిణీ చేస్తారు. మెడికల్ క్యాంపులో పరీక్షలు జరుగుతున్న విధానాన్ని ఎంపీ, ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం వారు మాట్లాడుతూ ప్రతి 15 రోజులకు ఒకసారి ప్రాంతంలో మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని తెలిపారు. రాబోయే 6 నెలల కాలంలో పశ్చిమ నియోజకవర్గ ప్రజలందరికీ ఉచిత వైద్యం అందించేలా చూస్తామన్నారు. వ్యాధులకు గురైన సామాన్యుడిపై ఆర్థిక భారం పడకుండా చూడటమే తమ ప్రభుత్వ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ క్యాంపులో వెరికోస్ వెయిన్స్ సమస్యపై నిపుణులైన వైద్యులు సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఇవాళ విజయవాడ పశ్చిమ నియోజకవర్గంలో గౌరవనీయులు ఎమ్మెల్యే సుజనా చౌదరి గారి ఆధ్వర్యంలో గతంలో చూసాము, మెడికల్ క్యాంపులు ప్రతి డివిజన్లోనూ పెట్టడం జరిగింది. వరద మొగియగానే వారు చాలా చోట్ల మెడికల్ క్యాంపులు పెట్టారు. కానీ విజయవాడ ప్రాంతంలో మెయిన్గా వెర్కోస్ ఎక్కువగా డిటెక్ట్ అవుతుంది. దీని మీద క్యాంపు పెట్టాలని గో హాస్పిటల్స్ వాళ్ళు హైదరాబాద్ నుంచి రాగానే ఎమ్మెల్యే గారికి కూడా చెప్పడం జరిగింది. అంతేకాకుండా లోకల్ నాయకులు మీరా గారికి, వెంకన్న గారికి అందరికీ కూడా చెప్పడం జరిగింది. బేగ్ గారికి, ఫతావుల్లా గారికి, అందరికీ మెయిన్ నాయకులు చంటి గారికి అందరికీ చెప్పడం జరిగింది. ముందుగా కేబిఎన్ యాజమాన్యం మాకు సహకరించి ఇవాళ ఈ స్పేస్ మాకు ఇచ్చినందుకు వారికి ధన్యవాదాలు. అంతేకాకుండా గో హాస్పిటల్ యాజమాన్యానికి, శంకర్ ఐ నేత్రాలయ వారికి, ఎన్టీఆర్ ట్రస్ట్ వారికి అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటాం. ఇటువంటి సెంటర్లు ఎమ్మెల్యే గారు కానీ నేను కానీ ప్రతినిత్యం ఇక్కడ జరిపి ఇక్కడ ఎటువంటి వ్యాధుల నుంచి విముక్తి ఉచిత క్యాంపులు కండక్ట్ చేస్తాం. అందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. మన విజయవాడ ఎంపీ గారి ప్రోద్బలంతో గో హాస్పిటల్ మరియు లోకల్ డాక్టర్స్ అందరూ కలిసి మెగా హెల్త్ క్యాంప్ కేబిఎన్ కాలేజీలో పెడతాం జరిగింది. డయాబెటీస్ కానీ, వెర్కోస్ ప్రాబ్లమ్స్ కానీ, గైనిక్ ప్రాబ్లమ్స్ కానీ అన్నిటికి కూడా డాక్టర్స్ అందరూ చాలా బ్రహ్మాండంగా చేస్తూ ఉన్నారు. ఈ విధంగా ప్రతి 15 రోజులకి డిఫరెంట్ లొకేషన్స్లో హెల్త్ క్యాంపులు పెడితే కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా అందరూ హెల్త్ అవేర్నెస్ పెరుగుతుంది. ఎందుకంటే సిక్నెస్ని ప్రివెంట్ చేయడంలోనే ఉంది మొత్తం విషయం. అదంతా కూడా అవగాహన పెంచుకుంటే ప్రివెంటివ్ ఆఫ్ సిక్నెస్ జరుగుతుందని చెప్పి నమ్మకం. ఎంపీ గారు మిగిలిన చోట కూడా ఈ విధంగా పెట్టించాలని చెప్పి నా కోరిక. గత 5 ఏళ్ల వైసీపీ పాలన అక్రమాలపై ప్రస్తుతం విచారణ జరుగుతుందని రాష్ట్ర ఐటీ విద్యాశాఖ మంత్రి లోకేష్ చెప్పారు. సజ్జల రామకృష్ణారెడ్డి అటవీ భూముల ఆక్రమణ, మద్యంతో సహా మొత్తం అక్రమాలపై విచారణ పూర్తయ్యాక త్వరలోనే యాక్షన్ మొదలవుతుందని తాము భావిస్తున్నట్లుగా తెలిపారు. ఈ నెల 8వ తేదీన విశాఖలో ప్రధాని మోడీ పర్యటన ఏర్పాట్లపై కలెక్టరేట్ లో మంత్రి నారా లోకేష్ సమీక్షించారు.
అనంతరం విలేకరులతో మాట్లాడారు. రిషికొండలో నిర్మించిన ప్యాలెస్ ను ఏం చేయాలో అర్థం కావటం లేదని, 700 కోట్ల రూపాయలు దుర్వినియోగం చేస్తారని అన్నారు. గతంలో అక్కడున్న కాటేజీల కూల్చివేత వల్ల 300 కోట్ల నష్టం వెరసి 1000 కోట్ల వృధా అయ్యాయని ధ్వజమెత్తారు. ఒక ముఖ్యమంత్రి భార్య కోసం సీఎం క్యాంప్ ఆఫీసు నిర్మించడం దేశంలో ఎక్కడా లేదన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి కోసం జగన్ ప్రభుత్వం ఏం చేసిందో చెప్పాలని నిలదీశారు. ఒక్క పరిశ్రమలైనా తీసుకురాకపోగా ఉన్న వాటిని తరిమివేశారని, విశాఖ ఉక్కు కర్మాగారానికి ఆర్థిక ఇబ్బందులు ఉన్న మాట వాస్తవమేనని, అయితే ప్రస్తుతం కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల సహాయం అందజేస్తున్నాయని చెప్పారు. ఈ కర్మాగారం ప్రైవేటీకరణ జరగదని తేల్చి చెప్పారు. మేము ఉత్తరాంధ్రకు ఐటీ కంపెనీలను రప్పించి విశాఖను ఐటీ కేంద్రంగా తీర్చిదిద్దుతాం. టీసీఎస్ సెంటర్ మిలీనియం టవర్స్ లోకి వస్తుంది. శాశ్వత సెంటర్ కు 2-3 ఏళ్లు పడుతుంది. ఐటీ కంపెనీలకు పెద్ద సెంటర్ నిర్మిస్తామని వివరించారు. అరకు కాఫీ వ్యాపారాన్ని 300 కోట్ల నుంచి 3000 కోట్లకు పెంచుతామన్నారు. ఏజెన్సీలో గంజాయి నిర్మూలనకు ఈగల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేస్తామని చెప్పారు. పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన ప్రారంభోత్సవాలకు 8న ప్రధాని విశాఖ వస్తున్నారని తెలిపారు. నగరంలో ఆయన రోడ్ షో ఉంటుందన్నారు. బహిరంగ సభకు ప్రజలంతా స్వచ్ఛందంగా హాజరు కావాలని పిలుపునిచ్చారు. చెన్నై విశాఖపట్నం ఇండస్ట్రియల్ కారిడార్లో క్రిస్ సిటీ కృష్ణపట్నంలో ఒక నోడ్ కేంద్ర ప్రభుత్వం మనకు శాంక్షన్ చేసింది, నిధులు కూడా కేటాయించింది. ఆ నోడ్ వల్ల అనేక పెట్టుబడులు వస్తాయి, లక్షలాది మందికి ఉద్యోగాలు కూడా కల్పించగలుగుతాం. సో ఆ నోడ్ కూడా శంకుస్థాపన చేస్తాం జరుగుతుంది. ఇంకో పక్కన నేషనల్ హైవే ఆధ్వర్యంలో అనేక కార్యక్రమాలు చేపడతాం జరుగుతుంది. దాంట్లో కొత్త ప్రాజెక్టులు సుమారుగా 5,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కొత్త ప్రాజెక్టులు చేస్తున్నాం. ఆల్రెడీ పూర్తయిన ప్రాజెక్టులు అంటే దాదాపు 3,900 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి పూర్తయిన ప్రాజెక్ట్స్ కూడా ఇనాగరేషన్ గౌరవ ప్రధానమంత్రి గారు చేస్తారు. ఇంకోటి మనందరి కళ రైల్వే జోన్ రావాలి, జోనల్ హెడ్ క్వార్టర్స్ విశాఖపట్నంలో ఉండాలనేది ఉత్తరాంధ్ర ప్రజల కళ. గత ప్రభుత్వం కనీసం భూమి కూడా కేటాయించలేదు, దానివల్ల జోన్ కూడా ఆలస్యమైంది. ఇప్పుడు భూమి మన ప్రభుత్వం కేటాయించింది. భవనాని కోసం హెడ్ క్వార్టర్స్ ఏర్పాటు చేసేదానికి కూడా గౌరవ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తాం జరుగుతుంది. ఇంతేకాకుండా పలు కార్యక్రమాలు రైల్వే సంబంధించిన అనేక అభివృద్ధి కార్యక్రమాలు కూడా గౌరవ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తాం జరుగుతుంది. అంటే దాదాపు 5 డిఫరెంట్ కార్యక్రమాలకి గౌరవ ప్రధానమంత్రి గారు శంకుస్థాపన చేస్తాం జరుగుతుంది. సో ఈ రోడ్ షోని బహిరంగ సభని ప్రజలందరూ జయప్రదం చేయవలసిందిగా కోరుతున్నాం. ఇటుపక్క ముఖ్యమంత్రి గారు ఇంకో పక్కన పవన్ అన్న కలిసి రోడ్ షో చేశారు, అది కూడా భారీ సక్సెస్ అయింది. దానికి డబుల్ సక్సెస్ చేయాలన్న కృషితో అందరం పనిచేస్తున్నాం, చేయాలని తపంతో మేము ఉన్నాం. సో మేము అందరం కృషి చేస్తామని వాళ్ళందరూ తెలుపుకుంటూ ప్రజలు కూడా స్వచ్ఛందంగా రండి, ప్రధానమంత్రి గారికి అండగా మనం నిలబడదాం. ఎందుకంటే గత బడ్జెట్లో కూడా ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక కేటాయింపులు ఎన్డీఏ ప్రభుత్వం చేసింది. ముందు ఇంకా చాలా మనం కూడా అనేక కార్యక్రమాలు చేసుకోవాల్సిన అవసరం ఉంది. దారి తప్పిన రాష్ట్రాన్ని సరైన దారిలో పెట్టాల్సిన బాధ్యత మనందరిపైన ఉంది. ఇప్పటికీ చాలా అప్పుల పాలైపోయాం. గత ప్రభుత్వం చేసిన అప్పులు వడ్డీ కట్టేదానికే చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. సో కేంద్ర ప్రభుత్వం సహకారం చాలా చాలా అవసరం. పెద్దలు అన్నట్టు పోలవరం కోసం ఇప్పుడు 2,000 కోట్ల రూపాయలు నిధులు ఇస్తాం జరిగింది. కేటాయింపులు కాదు, డైరెక్ట్ శాంక్షన్ చేశారు, అకౌంట్కి వచ్చినాయి. నిర్వాసితులకి దాదాపు 900 కోట్ల రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్లో నిన్న ఎన్డీఏ ప్రభుత్వం కూడా వేస్తాం జరిగింది. మీ ప్రభుత్వ అధికారంలో 5 సంవత్సరాల్లో ఒక ఋషికొండ ప్యాలెస్ తప్ప, అంటే ఒక్క వ్యక్తి బతికేదానికి 700 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు తప్ప ఉత్తరాంధ్రకి చేసింది ఏంటి? స్ట్రైట్ క్వశ్చన్. డేటా సెంటర్ ఆ రోజు నేను వెనుకబడి తీసుకొచ్చా, మీరు పక్క రాష్ట్రాన్ని తరిమేశారు. అది మహారాష్ట్రకి వెళ్ళింది, అది లూలు తరిమేశారు. ఇట్లా ఐటీ కంపెనీలు హెచ్ఎస్బీసీ మూతపడింది మీ ప్రభుత్వ హయాంలోనే. మేము వెళ్ళి నేను బతిమలాడి చంద్రసార్ని ఒప్పించి టీసీఎస్ తీసుకొచ్చా. 10,000 మంది సెంటర్, 2,000 మందికి 2 నెలల్లో రిబ్బన్ కట్టింగ్ ఉంది. మళ్ళీ సెంటర్ కూడా భూమి మేము ఎతికాం. ఇప్పుడు ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ మళ్ళీ మీరు ఏం చేశారు? 5 సంవత్సరాలు ఏం చేయాలా, పట్టించుకోవాలా. రైల్వే జోన్ మీరు పట్టించుకోవాలా, 5 సంవత్సరాలు ఎందుకు చేయలేదు? ఆనాడు చేసి ఉండొచ్చు కదా, ప్రధానమంత్రి గారిని పిలిచి శంకుస్థాపన చేసి ఉండొచ్చు కదా. ఇది ఎట్టుందంటే మీది చాలా ఎందుకుంటుందబ్బా మీ పార్టీ. అంతేకాదు ఉత్తరాంధ్రలో కూడా వరల్డ్స్ లార్జెస్ట్ కెమికల్ పార్క్ తీసుకొద్దామని, డ్రగ్స్ మన ఏదైతే మనకి ఫార్మా పార్క్ ఒకటి తీసుకురావాలని, మెడికల్ డివైసెస్ మ్యానుఫ్యాక్చరింగ్ పెద్ద ఎత్తున ఎక్స్పాండ్ చేయాలని, ఐటీ రంగానికి విశాఖపట్నాన్ని క్యాపిటల్ చేయాలని లక్ష్యంతో మేము పనిచేస్తున్నాం. మొన్న అనేక సంస్థలు తీసుకొచ్చాం, చూపించా, కొండలు కూడా చూపించా, ఒప్పందం కూడా కుదిరించుకున్నాం. అమ్మా మిలీనియం టవర్ వచ్చాయి కదా, ఖాళీ మళ్ళీ 5 సంవత్సరాలు మీరు ఖాళీ పెట్టిపోయారబ్బా వైకాపా వాళ్ళు ఆ మిలీనియం టవర్ని. దాంట్లో ముందల టీసీఎస్ వాళ్ళు వస్తున్నారు,
సో అది ట్రాన్సిట్ బిల్డింగ్గా వాడదాం. ఎందుకంటే టీసీఎస్ఎల్ సెంటర్ కట్టడానికి ఒక 2-3 years పడుతుంది కనుక ట్రాన్సిట్గా వాళ్ళు phase 1లో అది తీసుకుని ఇమ్మీడియట్గా 2000 మందికి ఉద్యోగాలు కల్పిస్తారు. ప్యారల్గా నేను వాళ్ళకి భూములు కూడా చూపిస్తాం జరుగుతుంది. టీసీఎస్కి ఇతర ఐటీ కంపెనీలు కూడా వాళ్ళు ఆల్రెడీ పెద్ద సెంటర్ కట్టేదాన్ని కూడా వాళ్ళు భూములు చూపిస్తాం జరుగుతుంది. వాళ్ళతో కూడా ఫర్దర్ డిస్కషన్ నేను డావోస్తో పెట్టుకుంటున్నాను. తప్పనిసరిగా పెద్ద ఎత్తున ఐటీ కంపెనీలు ఉత్తరాంధ్రకి విశాఖపట్నానికి తీసుకొచ్చే బాధ్యత నాది. ప్రధానంగా ట్రైబల్ ఏరియాలో ఉపాధి కోల్పోయి ఇబ్బంది పడుతున్నారని కాఫీ తీసుకొచ్చాం. ఇప్పుడు దాదాపు అరకు కాఫీ ఒక 300 కోట్ల రూపాయలు బ్రాండ్గా తయారు. అది కనీసం ఒక 3000 కోట్ల రూపాయలు బ్రాండ్ చేయాలి. అంటే అమ్ములు ఎట్లయితే డైరీ పాలకుందో అలా కాఫీకి అరకు చేయాలనేది ఒక లక్ష్యంగా పెట్టుకుని చేస్తాం. ప్యారల్గా స్పైసెస్ ఇవన్నీ కూడా చేయొచ్చు. సో ఆల్టర్నేటివ్ క్రాప్ చూపించాలి. ఇప్పుడు గంజాయికి ఫుల్ స్టాప్ పెట్టేదానికి ఈగల్ అని ప్రత్యేకంగా ఎట్లయితే నక్సలైట్స్ ని గ్రే హౌండ్స్ ఉందో, అర్బన్ టెర్రరిజం కి ఆక్టోపస్ ఉందో, గంజాయి కోసం స్పెషల్ టాస్క్ ఫోర్స్ ఏర్పాటు చేసి ఈగల్ పేరు పెట్టాము. అదనంగా నిధులు కూడా అంటే శాలరీ కూడా ఇన్సెంటివ్ కింద 30% హైక్ చేసాం వాళ్ళకి చేసి ఈగల్ ఆధ్వర్యంలో మేము చేస్తున్నాం. దానికి ఇంకా ఇంటెలిజెన్స్ స్ట్రెంగ్తన్ చేయాలి. మేము 100% నిషేధించామని నేను అనట్లేదు. టైం పడుతుంది. 6 నెలలు 5 సంవత్సరాలు విచ్చలవిడిగా వదిలేశారు. అది మొత్తం కంట్రోల్ చేయడానికి టైం పడుతుంది. ఫస్ట్ ప్లాంటేషన్ మొత్తం డ్రోన్స్ పంపించి అక్కడ కట్టడి చేస్తున్నాం. సోయింగ్ ఇంకా సీరియస్గా తీసుకుంటాం. దానికి కనీసం ఒక 2 సంవత్సరాలు పడుతున్నాం దానికి ఫుల్ స్టాప్ పెట్టాలంటే. అది ఒక యుద్ధ వాతావరణం, యుద్ధ ప్రాతిపదికగా మేము పనిచేస్తున్నాం. ఇంకా విశ్వవిద్యాలయాల్లో కానివ్వండి, స్కూల్స్లో కూడా డ్రగ్స్ వద్దు బ్రో అన్న కాన్సెప్ట్తో ఏ మీటింగ్ పెట్టినా దాంట్లో మాట్లాడమంటున్నాం. పిల్లల్లో కూడా చైతన్యం తీసుకొస్తున్నాం. తల్లికి దండం పెట్టిన జగన్ తల్లికి వందనం పథకం గురించి మాట్లాడటం విడ్డూరమని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. పోలవరం కోసం చేసిన దానిలో 5% జగన్ చేశారంటూ ఆయన ప్రశ్నించారు. పోలవరం ముంపు గ్రామాల వరద ముంపునకు గురైనప్పుడు నిర్వాసితుల బాధలు సీఎం చంద్రబాబు నాయుడు కళ్ళారా చూశారని ఆయన గుర్తు చేశారు. తల్లికి దండం పెట్టని జగన్ తల్లికి వందనం పథకం గురించి మాట్లాడటం విడ్డూరమని ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ ఎద్దేవా చేశారు. 9,000 మంది పోలవరం నిర్వాసితులకు దాదాపు 1,000 కోట్ల రూపాయలను ఆర్థిక ఇబ్బందులు ఉన్నా కూడా సీఎం సూచనలతో విడుదల చేశామని వెల్లడించారు. ఎన్నో ఇతర ప్రాధాన్యాలు పక్కన పెట్టి మరి పోలవరం నిర్వాసితులకు పరిహారం చెల్లించామని తెలిపారు. వచ్చిన 5 నెలల్లోనే తాము పోలవరం కోసం చేసిన దానిలో 5% జగన్ చేశారా అంటూ ప్రశ్నించారు. పోలవరం ముంపు గ్రామాలు వరద ముంపునకు గురైనప్పుడు నిర్వాసితుల బాధలు సీఎం చంద్రబాబు నాయుడు కళ్ళారా చూశారని గుర్తు చేశారు. పోలవరం నిర్వాసితులకు అండగా ఉండాలని సీఎం చంద్రబాబు నాయుడు చెప్పారని అన్నారు. బాధితులకు ఎప్పుడు చంద్రబాబు నాయుడు అండగా ఉంటారని, ప్రతి పనిలో మానవీయ కోణం ఉండాలని సీఎం అంటున్నారని తెలిపారు. పోలవరం అనేది ఒక జిల్లాకు సంబంధించిన ప్రాజెక్టు కాదని, రాష్ట్రంలోని ప్రతి రైతుకు ఇదో గొప్ప వరమని చెప్పారు. రాయలసీమ భూభాగంలో పట్టిసీమ తర్వాత గణనీయమైన మార్పులు వచ్చాయని గుర్తు చేశారు. రైతు కష్టాలు తీరుస్తూ ధాన్యం కొనుగోలు చేసిన 24 గంటల్లోనే నిధులు జమ చేస్తున్నామని, వైఎస్ఆర్సీపీ హయాంలో చేసినట్లుగా ధాన్యం కొనుగోలు కేంద్రాలను తాము మూసివేయలేదని ఎద్దేవా చేశారు. పట్టసీమ వల్ల రైతులకు పుష్కలంగా సాగునీరు అందుతుందని తెలిపారు. జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ మేమేదో ప్రాధాన్యతలు మర్చిపోయాం, మారిపోయారు అధికారంలోకి వచ్చిన తర్వాత, మరింత బాధ్యతగా పనిచేస్తున్నామనేటువంటి చెప్పదలుచుకున్నాం. ఆయన ఏదో తల్లికి వందనం మర్చిపోయారు, లేకపోతే రైతుకు భరోసాను ఇవ్వడం లేదు, డబ్బులు ఇవ్వడం లేదని మాట్లాడుతూ ఉన్నారు. మేము చాలా స్పష్టంగా ఈ ప్రభుత్వం వచ్చిన వెంటనే నువ్వు చెప్పినట్టుగా 250 రూపాయలు 250 రూపాయలు 250 రూపాయలు సంవత్సరానికి పెంచకుండా ఒకేసారి పెంచి పెన్షన్ల 4,000 రూపాయలు వాళ్ళ చేతికి అందివ్వడం జరిగినటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు గుర్తుంచుకుంటే మంచిది. మా గ్యాస్ సిలిండర్ల పథకాన్ని కూడా వెంటనే మేము ప్రారంభించడం జరిగింది. తల్లికి వందనం కూడా స్కూల్స్ ఓపెన్ చేయగానే ప్రారంభిస్తామని చెప్పడం జరిగింది. కేంద్రంతో పాటు రైతుల కార్యక్రమాన్ని అనుసంధానం చేసి రెండింటిని సింక్రనైజ్ చేసుకుని వాళ్ళతో పాటు రిలీజ్ చేయాలని డిసైడ్ చేయడం జరిగింది. ఒకవైపు సంక్షేమాన్ని టేకప్ చేస్తూ మరోవైపు అభివృద్ధిని కూడా పరుగులు పెట్టించే దిశగా ఉన్నాం. మీరేం చేశారు? 5 ఏళ్లలో పోలవరం ₹1 విడుదల చేశారా? 5% అయినా మీరు పోలవరంలో పనిచేశారా? మేము వచ్చినటువంటి 5 నెలల్లోనే పోలవరాన్ని ఏ దశకు తీసుకెళ్లాం? పరుగులు పెట్టించేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నాం. ఎస్, మీ ఏడుపులు పెడబొబ్బులు మేము అర్థం చేసుకోగలం. మీకు అధికారం లేదనేటువంటి ఒక దుగ్ధతో మీరు మాట్లాడేటువంటి మీ మాటల్ని కూడా మేము అర్థం చేసుకోగలం. కనీసం ప్రజలకు మంచి జరిగేటప్పుడు మౌనంగా ఉండండి. పోలవరం చేయడం తప్పంటారా? పోలవరం కోసం కళ్ళ ముందు మేము చేస్తున్నటువంటి ప్రయత్నాలు మీకు కనపడడం లేదా? మీరేదో తల్లికి వందనం అని మాట్లాడుతున్నారు. సొంత తల్లికి వందనం పెట్టలేని మీరు తల్లికి వందనం పథకం గురించి మాట్లాడితే ఎట్లా జగన్మోహన్ రెడ్డి గారు? ఈ నెల 6వ తేదీ నుంచి నగరంలోని సిద్ధార్థ అకాడమీ క్రీడా ప్రాంగణంలో 68వ జాతీయ స్థాయి క్రీడా పోటీలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర పాఠశాల క్రీడా కార్యదర్శి భానుమతి రాజు చెప్పారు. ఈ నెల 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరగనున్న వివిధ క్రీడా పోటీలకు జాతీయ స్థాయి నుండి 26 రాష్ట్రాలకు చెందిన 400 మంది వాలీబాల్ క్రీడాకారులు పాల్గొంటారని పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో జరగనున్న వాలీబాల్లో వందలాది మంది క్రీడాకారులు వారి ప్రతిభను చాటుకోవడం జరుగుతుందని చెప్పారు.
ప్రతిభ కనబరిచిన క్రీడాకారులకు జాతీయ స్థాయి గుర్తింపు ఇవ్వడం జరుగుతుందని చెప్పారు. స్కూల్ గేమ్స్ అండర్ 19 వాలీబాల్ బాలికల పోటీలను ఈరోజు రేపు నుంచి 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు పిబి సిద్ధార్థ జూనియర్ కాలేజ్ వేదికగా నిర్వహించడం జరుగుతుంది. ఈ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు అదేవిధంగా మనకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 2 జాతీయ స్థాయి పోటీలు అలాట్ చేయడం జరిగింది. ఒకటి 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరిగేటువంటి అండర్ 19 వాలీబాల్ బాలికల విభాగము, అదేవిధంగా ఇదే నెలలోనే 24వ తేదీ నుంచి 27వ తేదీ వరకు సెపక్ తక్రా అండర్ 14 విజయవాడ వేదికగా ఈ 2 క్రీడా పోటీలు నిర్వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పాఠశాల క్రీడా సమైక్య ఆధ్వర్యంలో నిర్వహించేటువంటి ఈ క్రీడా పోటీలు ముఖ్యంగా విజయవాడలోనే రావడానికి ముఖ్య భాగస్వాములైనటువంటి గౌరవ పార్లమెంట్ సభ్యులు కేశినేని శివనాథ్ గారు, అదేవిధంగా స్థానిక శాసనసభ్యులు గద్దె రామ్మోహన్ గారు, మా పిబి సిద్ధార్థ యాజమాన్యం వారి సహకారంతో ఈరోజు మా గౌరవ కమిషనర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్, అదేవిధంగా మా ఎస్పీడి గారు శ్రీనివాసరావు గారు, ఇంటర్మీడియట్ కమిషనర్ కృతికా శుక్లా మేడం గారు ఈ క్రీడా పోటీలను, అదేవిధంగా గౌరవ జిల్లా కలెక్టర్ గారు లక్ష్మీషా గారి ఆదేశాల మేరకు జిల్లా యంత్రాంగం అంతా కూడా ఈ క్రీడా పోటీల విజయవంతానికి మొత్తం అన్నీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ క్రీడా పోటీలు విజయవంతం చేసేదానికోసము మేము ఇక్కడ 17 కమిటీలను ఏర్పాటు చేసినాం. ఎక్కడా కూడా క్రీడాకారులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా ఇప్పటికే 27 రాష్ట్రాలు ఆన్లైన్ ద్వారా రిజిస్టర్ నమోదు చేయబడ్డాయి. అయితే బీహార్ రాష్ట్రం అనేది ఒకటి రావడం లేదు కాబట్టి ఓన్లీ 26 రాష్ట్రాలు మాత్రమే ఈ క్రీడా పోటీల్లో పాల్గొనడం జరుగుతూ ఉంది. అదేవిధంగా ఈ క్రీడా పోటీలకు బాలికలు ఎంతమంది అని మొత్తం 400 మంది క్రీడాకారులు ఇక్కడ హాజరవడం జరిగింది. అదేవిధంగా 70 మంది టీమ్ మేనేజ్ కోచెస్ ఈ క్రీడా పోటీలకు రావడం జరిగింది. గన్నవరం నియోజకవర్గం మెట్టపల్లి శివారు ప్రాంతంలో పామాయిల్ తోట వద్ద నుండి కొండగట్టు సమీపంలో తెల్లవారుజామున 3 గంటలకు పులిపిల్ల సంచారం కలకలం రేపింది. రోడ్డు దాటుతున్నట్లుగా ఆర్టీసీ కండక్టర్ చూశారు. హనుమాన్ జంక్షన్ అగిరిపల్లి సర్వీస్ కండక్టర్ గా నిధులు నిర్వహిస్తున్న రవికిరణ్ తెల్లవారుజామున 3 గంటలకు అగిరిపల్లి నుంచి గన్నవరం వస్తుండగా తోటపల్లి ఊరు బయట తోట వద్ద పులిపిల్ల రోడ్డుపై ఒక్కసారిగా తన ద్విచక్ర వాహనానికి అడ్డుపడింది. పులిపిల్ల బండికి దగ్గరగా రావడంతో భయం వేసి గ్రామంలోకి వెళ్లారు. జరిగిన సంఘటన గురించి అగిరిపల్లి పోలీసులకు ఆర్టీసీ కండక్టర్ సమాచారాన్ని అందజేశారు. విషయం తెలుసుకున్న మెట్టపల్లి గ్రామస్తులు, రైతులు భయాందోళనలో ఉన్నారు. మాది కల్టూరు గ్రామం. నా పేరు బి రవికిరణ్, ఆర్టీసీ కండక్టర్ అండి. గన్నవరం డిపోలో చేస్తాను. నేను ఈ రోజు ఉదయాన్నే 2:45కి బయలుదేరి డ్యూటీకి వద్దామని బయలుదేరాను. డైలీ తోటపల్లి గొల్లంపల్లి మీదకి వెళ్ళేవాడిని. ఈ రోజు హిందూ మహాసభ ఉందని, ట్రాఫిక్ గా ఉండిద్దని ఇటు మెట్లపల్లి, సగ్గూరు, పెద్దవాటిపల్లి మీదగా బయలుదేరాను. బయలుదేరేవాటికి సరే సగ్గూరు దాటాను. సగ్గూరు దాటి మెట్లపల్లి వస్తుండగా సగ్గూరు మెట్లపల్లి మధ్యలో నా బండి బైక్ మీద వెళ్తున్నాను. బైక్ అడ్డంగా చిన్న పులిపిల్ల సడన్ గా వచ్చేసింది. దాన్ని చూసి నాకు చాలా దడబుట్టింది. నేను ఆకుండా వచ్చేసాను. సమీపంలో ఉన్న మెట్టపల్లికి వెళ్ళాను. కేకలేసుకుంటా. అక్కడ ఎవరు లెగలేదు. తెల్లారుజామున 3ంటికి కదా, ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. ఇంకా స్పీడ్ పెంచేసి దడ వచ్చేసి ఇంకా కొంచెం ఎదరికి వెళ్ళాను. అక్కడ గడ్డి బండి ట్రాక్టర్, మార్నింగ్ గడ్డి ట్రాక్టర్ వెళ్ళే వాళ్ళు ఉన్నారు. అక్కడికి వెళ్ళి బండి ఆఫ్ చేసి నాకు చాలా దడబుట్టేసి అక్కడ ఆగిపోయాను. ఆగిపోయేపటికి వాళ్ళు అడిగి ఏం జరిగిందమ్మా అని అడిగారు. ఇట్లా పులిపిల్లు కనపడిందండి, ఇంకో పెద్ద ఏమన్నా వస్తుందేమని భయం వేసింది, అందుకని గబగబా వచ్చేసాను అని చెప్పాను. దానికి వాళ్ళకి చూసుకొని కంగారు పడమాకని మంచిగా ఇచ్చారు. తాగి పోలీస్ స్టేషన్ ఫోన్ చేశారు. ఆవిరిపల్లి ఎస్ఐ గారు కనుక్కున్నారు. ఎట్లా ఉందమ్మా, నీకు పర్వాలేదా, సేఫ్ అన్నారు. సేఫ్ అన్నాను. డ్యూటీకి వెళ్ళానండి. కొత్తగా విడుదల కానున్న సినిమా టికెట్ల ధరలను పెంచుతూ బెనిఫిట్ షోలకు అనుమతినిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వటాన్ని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కె రామకృష్ణ తీవ్రంగా ఖండించారు. సంక్రాంతి పండుగ సమయంలో విడుదలయ్యే గేమ్ చేంజర్, డాకు, మహారాజు సినిమాలకు ఏపీలో టికెట్ ధరలు పెంచుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. రాత్రి 1 గంట బెనిఫిట్ షో టికెట్ ధర 600 రూపాయలు, మల్టీఫిక్స్ టికెట్స్ అదనంగా 175 రూపాయలు, సింగిల్ స్క్రీన్ లో టికెట్ అదనంగా 135 రూపాయలు పెంచిన రాష్ట్ర ప్రభుత్వ వైఖరిని ఆయన తీవ్రంగా ఖండించారు. సినిమా టికెట్ ధరల పెంపుపై గేమ్ చేంజర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలను తప్పుపట్టారు. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మాట్లాడుతూ డిమాండ్ అండ్ సప్లైని బట్టి టికెట్ ధరలు పెంచాలని, బ్లాక్ టికెట్ల రూపంలో డబ్బులు ఎవరికో వెళ్లకుండా ఉండేందుకు
టికెట్ ధరలను పెంచుతున్నామని, అలాగే పెరిగిన ప్రతి రూపాయికి 18% జీఎస్టీ రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వస్తుందని పవన్ కళ్యాణ్ మాట్లాడటం తగదన్నారు. ప్రజల అభిమానాన్ని బలహీనతగా చూస్తారా? బ్లాక్ టికెట్లు, బ్లాక్ మార్కెటింగ్ అరికట్టకుండా టికెట్ ధరలు పెంచడం కుంటి సాకులు కావా? ప్రభుత్వానికి వచ్చే 18% జీఎస్టీ కోసం ₹100 టికెట్ ధరలు పెంచడం తగునా అంటూ ఆయన ప్రశ్నించారు. చిత్ర నిర్మాణ సంస్థకు 82%, ప్రభుత్వానికి 18% లాభాలు, ప్రేక్షకుల జేబులకు మాత్రం చిల్లులా అంటూ ఆయన నిలదీశారు. 6 కాలం కష్టపడి పంట పండించిన రైతులకు మద్దతు ధరలు కల్పించడంలో మెతక వైఖరి అవలంబించే పాలకులు కోటేశ్వరులైనా నిర్మాతలకు మేలు చేకూర్చడానికి ఏమనాలి? ఢిల్లీ నడివీధుల్లో పెద్ద ఎత్తున రైతాంగ ఉద్యమం జరుగుతున్నప్పటికీ ఎందుకు నోరు మెదపలేరు? పెద్ద హీరోలు తీసుకునే కోట్లాది రెమ్యునేషన్, ఏళ్ల తరబడి చిత్ర నిర్మాణం, భారీ సెట్టింగ్లు, అట్టహాసపు వృధా ఖర్చులు తగ్గించుకుంటే సినిమా నిర్మాణ వ్యయం తగ్గదా? భారీ బడ్జెట్లతో సినిమాలు తీయటం ఎవరి ప్రయోజనాల కోసం అంటూ ఆయన ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర తరహాలో ఏపీలోనూ సినిమా టికెట్ల ధరల పెంపు, బెనిఫిట్ షోల యోచన విరమించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నిర్మాతలకు ఊడిగం చేయడానికి, అదేవిధంగా పెద్ద హీరోలకు మేలు చేయడానికి, వాళ్ళకు ₹100 కోట్ల సంపాదించి పెట్టడానికి ఇవాళ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం సినిమా రేట్లు పెంచడం, బెనిఫిట్ షోలకు అనుమతించడానికి దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం, ఖండిస్తూ ఉన్నాం. మన పక్కనే ఉన్న తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మేము సినిమా రేట్లు పెంచేది లేదు, బెనిఫిట్ షోలకు అనుమతించేది లేదని ప్రకటించిన తర్వాత కూడా ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వం ఈ రకంగా చేయడం సిగ్గుచేటు. పైగా ఇవాళ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు మరి ఏ ముఖం పెట్టుకొని దాన్ని బలపరుస్తున్నాడో నాకైతే అర్థం కావడం. వాళ్ళు ఎంతో డబ్బులు ఖర్చు పెట్టింటారు కాబట్టి వాళ్ళ కోసం మేము ఇటు పెంచుతామంటే, ఇవాళ 6 కాలం కష్టపడి 6 నెలలు 8 నెలలు కష్టపడి పొలాల్లో ఉండి ఎంతో శ్రమించి వాళ్ళు పంటలు పండిస్తే ఆడ మార్కెట్ యార్డ్కి వస్తే ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేదు. ఇవాళ ఢిల్లీ స్థాయిలో గిట్టుబాటు ధర కోసం పోరాటం చేస్తూ ఉంటే ఆ రైతులతో మాట్లాడే దిక్కు లేదు. ఆంధ్ర రాష్ట్రంలో నువ్వు కనీస మద్దతు ధర ఇవ్వలేకపోతా ఉన్నావు. దాని గురించి పవన్ కళ్యాణ్ మాట్లాడు, సినిమా రేట్లు పెంచుతాం, అది వాళ్ళపైన భారం పడుతుంది, పడినా అదేం పర్వాలేదు, ఎవరైతే సినిమా యాక్టర్లు ఉన్నారో వాళ్ళకి మేలు చేస్తాం, ఎవరైతే నిర్మాతలు ఉన్నారో వాళ్ళకు ఊడిగం చేస్తామంటే, నిర్మాతలకు డబ్బున్న కోటీశ్వరులకు ఊడిగం చేయడానికి మీకు గవర్నమెంట్ ఇచ్చారని నేను అడుగుతా ఉన్నా. నువ్వు కష్టపడి పనిచేసే రైతు గురించి మాట్లాడవు, వాళ్ళ శ్రమ గురించి మాట్లాడవు, వాళ్ళ గిట్టుబాటు గురించి మాట్లాడవు. నిర్మాతలకు ₹100,000 కోట్ల దోచిపెట్టడానికి ప్రజలపైన, ప్రత్యేకించి పాపము సినిమా అంటే అభిమానులు ఉంటారు, అభిమానుల కింద వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇవ్వాలి, ప్రయారిటీ ఇవ్వాలి. అది పోయి వాళ్ళ పైన మీరు బెల్ట్ వేస్తున్నారు, వాళ్ళకి రేట్లు ఎక్కువ పెంచి ఇది వసూలు చేసుకుంటా ఉన్నారు. కాబట్టి దీన్ని తీవ్రంగా తప్పుపడతా ఉన్నాం. కోటేశ్వర్ల నిర్మాతలకు, తర్వాత అయాచితంగా డబ్బు సంపాదించే ఈ సినీ పెద్ద హీరోలకు ఊడిగం చేయడానికే ప్రభుత్వం ఈ నిర్ణయం చేసింది తప్ప సమాజ శ్రేయస్సు గురించి కాదు. కాబట్టి చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పదే పదే తప్పులు చేస్తూ ఉన్నారు. ఈ తప్పు చేయడం అంటే ఇంతకంటే సిగ్గు చేయడానికి విషయం ఒకటి లేదు. నేనే కాదు, అందరూ కూడా దీన్ని ఖండించాలని చెప్పి కోరుతాను. రాష్ట్ర ప్రభుత్వం డిసెంబర్ 5వ తేదీ నుంచి నిర్వహిస్తున్న రెవెన్యూ సదస్సులో వైసీపీ నేతల భూ కబ్జాలపై 2 లక్షల ఫిర్యాదులు అందాయని టీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం తెలిపారు. వైసీపీ హయాంలో పేదలకు చెందిన భూములతో పాటు ప్రభుత్వ దేవాదాయ భూములను కూడా ఆ పార్టీ నేతలు కబ్జా చేశారని ఆరోపించారు. టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీడీపీ కార్యనిర్వహణ కార్యదర్శి నాదెండ్ల బ్రహ్మం మాట్లాడుతూ, ప్రభుత్వ మాజీ సలహాదారు సజ్జల కుటుంబం కడప నగర శివారులో 52 ఎకరాల అటవీ భూమిని కొట్టేసిందని ఆరోపించారు. మరికొందరు నాయకులు జిల్లాలో చెలరేగిపోయారని మండిపడ్డారు. తప్పులు తడాకగా రీసర్వే చేయించి రైతులను నానా శోభ పెట్టారని ఆవేదన వ్యక్తం చేశారు. ల్యాండ్ టైటిలింగ్ చట్టం తెచ్చి రైతుల భూములు కొట్టేయాలని చూశారని ఆరోపించారు. తమ ప్రభుత్వం రాగానే 22A నిషేధ జాబితా నుంచి రైతులకు వ్యవసాయ భూములు, ఇళ్ల స్థలాలు తొలగించాలనే ఒక చారిత్రాత్మక నిర్ణయం తీసుకుందని ఆయన హర్షం వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం వ్యవసాయం పైన, రైతన్నల పైన ఆధారపడి ముందుకెళ్తున్నటువంటి పరిస్థితులు. అలాంటి రైతన్నల పట్ల వైఎస్ఆర్సీపీ పార్టీ 2019 నుంచి 2024 వరకు ప్రవర్తించినటువంటి విధానం సహజంగా రైతన్నకు పేగుబంధం కంటే భూమితో ఉన్నటువంటి అనుబంధం గొప్పది అని చెప్పేసి ఫీల్ అవుతూ ఉంటాడు. అటువంటి రైతన్న భూముల్ని వైఎస్ఆర్సీపీ పార్టీ అధికారంలోకి ఉండగా పోలీస్ స్టేషన్లో కేసులు పెట్టి వారికి నచ్చినటువంటి భూముల్ని బలవంతంగా లాక్కున్నారు, రిజిస్ట్రేషన్లు చేయించుకున్నారు. ఈ రోజున డిసెంబర్ 5వ తారీఖున నుండి రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేస్తే రాష్ట్రంలో ఈ రోజు వరకు 2 లక్షలకు పైగా
అర్జీలు వచ్చాయంటే వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులు అధికారంలో ఉండగా గ్రామానికి ఒక భూ కబ్జాదారుడు, మండలానికి ఒక భూపకాసురుడు, నియోజకవర్గానికి ఒక దగాకోరు తయారయ్యి దాదాపుగా 11,89,350 ఎకరాల పేద సామాన్య మధ్యతరగతి ప్రజల యొక్క భూముల్ని లాక్కున్నారని చెప్పేసి ఫిర్యాదులు వచ్చాయి. అందులో 4,25,000 ఎకరాలకు పైగా ఇప్పటికే అన్యాక్రాంతమయ్యాయని చెప్పేసి ప్రభుత్వం నిర్ధారించడం జరిగింది. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి రాగానే దాదాపుగా 1,88,00,000 ఎకరాలని 22A జాబితాలో ఉన్నటువంటి ప్రభుత్వ మరియు దేవాదాయ భూముల్ని సామాన్య మధ్యతరగతి పేద వర్గాల వారి నివాసాల కోసం కానీ, సాగు కోసం కానీ, అంతేకాకుండా వివిధ కార్యక్రమాల కోసం, వివిధ అవసరాల కోసం చంద్రబాబు నాయుడు గారు వినియోగంలోకి తీసుకురావడం కోసం ఒక రెవెన్యూ సదస్సులను ఏర్పాటు చేసి వీటన్నిటి నుండి విముక్తి కలిగించడం కోసం చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి నిర్ణయాన్ని ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా హర్షాతిరేకం వ్యక్తం చేస్తూ ఉన్నారు. 22Aలో ఉన్నటువంటి భూములు కానీ, లేకపోతే 22A నుంచి ఈ వరకు ఉన్నటువంటి భూములు కానీ ఆ పరిధిలో నుంచి తీయాలి అంటే హైకోర్టు ఒక చట్టం చేసింది. అది రిజిస్ట్రేషన్ యాక్ట్ 1908 ఆఫ్ 22A సెక్షన్లో ఏ భూములు ఉన్నా కూడా వాటిని తొలగించాలంటే ఖచ్చితంగా డిస్ట్రిక్ట్ మెజిస్ట్రేటు ఆధ్వర్యంలో ఒక కమిటీని ఏర్పాటు చేసి ఆ కమిటీ పర్యవేక్షణలో ఇవన్నీ కూడా జరగాలని చెప్పేసి హైకోర్టు తీర్పు ఉంది. హైకోర్టు తీర్పును కూడా పక్కన పెట్టి వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకులకు నచ్చినటువంటి భూముల్ని 22Aలో నుంచి తీసి వాళ్ళు రిజిస్ట్రేషన్లు చేసుకోవడం జరిగింది. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. దేవాలయాలపై దాడులు పెరుగుతున్నాయన్న స్వామీజీలు, పీఠాధిపతులు. లక్షలాదిగా తరలి వచ్చిన హిందూ బంధువులు. సామాన్య ప్రజలకు ఉచితంగా వైద్యం అందించడమే కూటమి ప్రభుత్వం ధ్యేయమన్న ఎంపీ కేశినేని శివనాథ్. మోడీ పర్యటనపై విశాఖలో మంత్రి నారా లోకేష్ సమీక్ష. గత 5 ఏళ్లు వైసీపీ పాలనలో అక్రమాలపై ప్రస్తుతం విచారణ జరుగుతుందని వ్యాఖ్య. ఇవి రోజు వార్తా విశేషాలు. మరలా తిరిగి ప్రసారమైన వార్తలు మళ్ళీ కలుద్దాం. అందరికీ సెలవు, నమస్కారం.